హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఎందుకంటే మామిడికాయల కోసమే చాలామంది సమ్మర్ అంటే ఇష్టపడుతూ ఉంటారు. ఎన్ని ఊరగాయలు ఉన్నా ఆవకాయ అంటే ఒక స్టెప్ ముందరే ఉంటుంది. ఏమంటారు? నిజమే కదా. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మామిడికాయలను చూస్ చేసుకునేటప్పుడు బాగా పుల్లగా ఉండ మామిడికాయలను చూస్ చేసుకుంటే ఆవకాయ ఎంతో చక్కగా కుదురుతుంది. నేను ఇప్పుడు తీసుకున్నటువంటి కాయలు వచ్చేసి తెల్ల గులాబీ. ఇవి చాలా పులుపుగా, ఆవకాయ కూడా ఎంతో టేస్టీగా కుదురుతుంది. మామిడికాయల్ని ముక్కలు కొట్టించేటప్పుడే నీటుగా కడిగేసి చక్కటి క్లాత్తో శుభ్రం చేసుకొని ముక్కలు కొట్టించుకోవాలి. రాళ్ళ ఉప్పు, ఇది బాగా ఎండలో ఎండబెట్టి పొడి చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. సాల్ట్ అయినా పర్లేదు. ఆవాలు, వీటిని కూడా ఎండలో ఎండబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. మెంతులు, వీటిని కూడా. మిర్చి పౌడర్ వచ్చేసి 3 మ్యాంగో మిర్చి పౌడర్ని యూస్ చేస్తున్నాను. 1 ప్యాకెట్ అండ్ 2 ప్యాకెట్స్ కూడా పట్టచ్చు. అంటే మనం తీసుకున్న మామిడికాయలను బట్టి, పులుపును బట్టి కారం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మిక్సీ జార్ని కూడా తడి లేకుండా తుడిచిపెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. మామిడికాయ ముక్కల్ని ఏదైనా కానీ ఒక గిన్నె కొలతతో కొలుచుకుంటే మనకు రెసిపీ ఈజీగా అర్థమవుతుంది. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెతో 4 ముక్కల మామిడికాయలను వేస్తున్నాను. ఇవి పులుపు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 3 కూడా వేసుకోవచ్చు. నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే నువ్వుల నూనెను కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా వేరుశనగ నూనె కూడా బాగుంటుంది. ఇప్పుడు 1 ఆయిల్ ప్యాకెట్ తీసుకొని అందులో హాఫ్ వరకు మామిడికాయ ముక్కలకు అంతా ఆయిల్ అయ్యేటట్టు పట్టించుకోవాలి. దీనివల్ల ముక్క మెత్తబడకుండా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. తర్వాత ముక్కలన్నిటినీ మరలా తిరిగి కలుపుకోవాలి. దీనివల్ల ముక్కలకు నూనె కరెక్ట్గా పడుతుంది. ఆవాలు ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతో హాఫ్ వరకు వేసాను. అవి కూడా మిక్సీకి వేసుకొనేసి పొడిలాగా చేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ మనం ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతో 3/4 భాగం వరకు వేసుకోవాలి. మెంతుల్ని బాగా రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలి. ఈ మెంతి పొడిని కూడా 6 స్పూన్స్ వరకు వేయాలి. పసుపు 1 స్పూన్. పసుపు వేయడం వల్ల ఆవకాయ చెడిపోకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కారం పొడి మనం ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతో 75% వరకు వేసుకోవాలి. లేదా ఫుల్ వేసుకుంటామంటే కరెక్ట్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో సరిపోతుంది. కానీ రుచి చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. వీటన్నిటిని ఒకే దగ్గర కలపడం వల్ల అన్నీ సమపాలుగా కలుస్తాయి. కలుపుకున్న ఈ పొడినంతటిని ముక్కలకు బాగా పట్టించాలి. తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మొత్తం మామిడికాయ ముక్కలనంతటిని కలుపుకోవాలి. మీకు వీలైతే చేతితో కలుపుకుంటే ఇంకా బాగా కలుస్తుంది. తర్వాత ఒక జాడీని నీట్గా కడిగి తుడిచి ఎండకు ఆరబెట్టి చెమ్మ లేకుండా చూసుకోవాలి. ఈ జాడీలోకి ఆవకాయ అంతటిని వేసుకొని వైట్ క్లాత్ గట్టిగా కట్టుకొని 3 డేస్ వరకు అలాగే ఉంచాలి. 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా పైకి ఇలా వస్తుంది. అలా గనుక వస్తే ఆవకాయ పర్ఫెక్ట్గా కుదిరినట్టు. దీన్ని మరలా ఒక గిన్నెలోకి వేసుకొని అవసరమైతే కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా తిరిగి క్లాత్ కట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎంతో కమ్మనైన ఆవకాయ నిల్వ పచ్చడి సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే.